ఆయన కోపం అంట క్షణమాత్రమే అంట. హల్లెలూయా. నీ పైన క్షణమాత్రం అలా ఉండి అలా పోతుంది. కానీ మన కోపాలు ఇదో నేనా ఏమనుకుంటున్నావు? నన్ను సచ్చేంత వరకు నీ గుమ్మలు అడుగు పెడతాను అనుకునేనా? పచ్చి మంచిని గుడి దగ్గర రానికి రాను. పార్టీ పెట్టుకుంటే కొడరిచి దానికైతే వచ్చా, నీళ్ళ దానికైతే రాను. పార్టీ పెట్టుకొని మంది రారా అంటే సిగ్గు తప్పి వచ్చా. అప్పుడు మన కోపాలు ఎలా ఉంటాయి? తరతరాలు తరతరాలు తరతరాలు. కానీ దేవుని కోపం అటువంటిది కాదంట. ఆయన కోపము క్షణమాత్రం ఉంటుందంట. ఆ క్షణమాత్రం ఉన్న కోపము నీ పై నుంచి పోయి ప్రభువా నన్ను క్షమించయ్యా అని అయితే ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వస్తావో ఆ మరుక్షణము ఆ కోపము నీ పై నుంచి పోయి దయని ఆవరిస్తుందట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.